రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో బీజేపీ నేతలు నిరసన తెలిపారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. డివిజన్ల డీలిమిటేషన్ అస్తవ్యస్తంగా చేశారని ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే ఎంఐఎం పార్టీకి అనుకూలంగా డివిజన్ల విభజన చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరొక 300 డివిజన్లను ఏర్పాటు చేసి రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారిని మైమరిపింపజేశాడు. గతంలో గ్రేటర్ హైదరాబాద్ లో 100 డివిజన్లు ఉన్నటువంటి ఒక వ్యవస్థను మరి రాజశేఖర రెడ్డి గారు 150 డివిజన్లు చేసి 7 డివిజన్లుగా ఉన్నటువంటి ఎంఐఎం వాళ్ళను 45 డివిజన్లుగా వారు మార్పు చేయడం జరిగింది. మరి దానికంటే నేనేం తక్కువ కాదని చెప్పేసి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు 300 డివిజన్లు ఏర్పాటు చేసి మరి యొక్క దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్ గా ఈరోజు తీర్చిదిద్దిండు. దాంట్లో భాగంగానే మజ్లిస్ కు తెలియకుండానే మజ్లిస్ కు అనుకూలంగానే వాళ్ళని ఒక రకంగా భుజం మీద ఎత్తుకొని 100 డివిజన్లు మజ్లిస్ కు కట్టుబెట్టినటువంటి చరిత్ర మరి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఈరోజు కేవలం 50,000 ఓట్లున్న ప్రాంతాన్ని 3 డివిజన్లు చేయడం అంటే ఇది కేవలం ఈ విభజన ఏదైతే చేయడం జరిగిందో, డీలిమిటేషన్ చేయడం జరిగిందో, ఇది కేవలం ఎంఐఎం పార్టీకి ఈరోజు దారదత్తం చేయడం, ఈ మహానగరాన్ని ఎంఐఎం పార్టీకి దారదత్తం చేసే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉందని చెప్పేసి ఈరోజు క్లియర్ గా కనిపిస్తా ఉంది. కాబట్టి మళ్ళీ మేమందరం కూడా ఈరోజు ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రోజు ఏదైతే విభజన చేయడం జరుగుతుందో అది ఎటువంటి సలహాలు సూచనలు తీసుకోకుండా ఈరోజు కేవలం ఎంఐఎం పార్టీ ఈరోజు దారుసలాంలో ఈ రోజు ఈ విభజన డీలిమిటేషన్ చేయబడి జరిగిందని చెప్పేసి మాత్రం పూర్తిగా కనిపిస్తా ఉంది. కాబట్టి మీరు ఎంబడే డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ఈరోజు మహానగరం వ్యాప్తంగా ఈరోజు అన్ని మున్సిపల్ ఆఫీసులలో ఈ యొక్క ధర్నా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎంబడే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క విభజన డీలిమిటేషన్ చేయడం జరిగిందో దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం 50,000 ఓట్లున్న ప్రాంతాన్ని